కొన్ని టీవీ ఛానళ్లు చేస్తున్న రియాలిటీ షోలు విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం ముస్తియాలకు చెందిన రాపిల్లి కాశీ విశ్వనాథ్ ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. చదువులో కాశీ విశ్వనాథ్ చాలా చురుగ్గా ఉంటాడు. అన్ని విషయాలు లోతుగా పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. హాస్టల్లో ఉంటున్న కాశీ విశ్వనాథ్ సెలవులు కావడంతో మంథనిలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికొచ్చాడు. ఖాళీగా ఉండడంతో ఎక్కువసేపు టీవీ చూసేవాడు. ఓ టీవీ ఛానల్లో వచ్చే రియాలిటీ షోను ఎక్కువగా చూస్తున్నాడు. తాను కూడా అలా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలోకి వెళ్ళి నోట్లో కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శరీరం అంతా కాలిపోయింది. అరుపులు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు విశ్వనాథ్. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఏమీ మాట్లాడలేకపోతున్నారు. నోట్లో కిరోసిన్ పోసుకుని మంటలు పైకి ఊదే ఫీట్స్ పిల్లలు ఆకర్షితులవుతున్నారు. 4 నెలల క్రితం కరీంనగర్ విద్యానగర్కు చెందిన 6వ తరగతి విద్యార్థి కూడా ఇలానే నోట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని చనిపోయాడు. టీవీలోనూ యూట్యూబ్లోనూ ఎక్కువగా పిల్లలు ఇలాంటి ఫీట్లను చూసి ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి షోలకు చెక్ పెట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ రియాలిటీ షోలపై దృష్టి సారించి బ్యాన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. రియాలిటీ షో విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. టీవీలో వస్తున్న రియాలిటీ షోలను అనుకరిస్తూ కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. మంతని నగరంలో కూడా ఒక విద్యార్థి ఈ విధంగానే అనుకరించి తన ప్రాణాలు కోల్పోయాడు. కాశీ విశ్వనాథ్ 6వ తరగతి చదువుతున్నాడు. 3 రోజుల క్రితం అతను ఉంటున్న రూమ్లో కూడా కిరోసిన్ నోట్లో పోసుకొని నిప్పు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బాడీ 70% కూడా కాలిపోయింది. తర్వాత అతనికి హైదరాబాద్ తరలించాడు. హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుండా చనిపోయాడు. ప్రధానంగా రియాలిటీ షో కారణంగానే చనిపోయినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా 4 నెలల క్రితం కరీంనగర్లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నాయి. ఇటీవల టీవీలో సాహస విన్యాస కార్యక్రమాలు ఎక్కువ వస్తున్నాయి. చాలామంది విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలు చూసి వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే 6 నుంచి 13 సంవత్సరాలకు సంబంధించిన పిల్లలు అనుకరణ ఎక్కువ ఉంటుంది. టీవీలో ఏవైతే వస్తుందో దానికి అనుకరించి కూడా ఇలాంటి సంఘటనలకైతే పాల్పడుతున్నారు. అసలు కాశీ విశ్వనాథ్ ఈ సంఘటన ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా చనిపోయారు, అతడు మనస్తత్వం ఏ విధంగా ఉంటున్న అంశం గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అంటే ప్రధానంగా చెప్పండి, రోజు కాశీ విశ్వనాథ్ ఎన్ని గంటల ప్రాంతంలో అరుచుకుంటూ బయటకు వచ్చాడు? గతంలో మీతో డిస్కషన్ చేశాడు ఇలాంటి విన్యాసాల గురించి? అలాంటివి ఏం చేయలేదు. జస్ట్ ఈ మధ్యాహ్నం 2:30 మిడిల్లో అరుపులు కేకలు వినిపించాను. నేను బయటకు వచ్చి చూశాను. అంటే ఆ అబ్బాయి అంటే రియాలిటీ షో సంబంధించిన విన్యాసం చేసే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగిందని మనం భావించవచ్చా? రియాలిటీ షో చూడడం వల్ల ఈయన ప్రయత్నం చేశాడు. అది మిస్ఫైర్ అయింది. అంటే అక్కడ మీరు చూశారు కదా, ఆ సంఘటన స్థలంలో ఏమేమి వస్తువులు మీకు కనబడ్డాయి? అక్కడ మ్యాచ్ బాక్స్, కిరోసిన్ బాటిల్, అంతే. అంటే ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆయన దగ్గర ఏం లేవు. ఓన్లీ మ్యాచ్ బాక్స్ అండ్ కిరోసిన్ బాటిల్స్, 2 కిరోసిన్ బాటిల్. దానిలో ఒకటి హాఫ్ ఉంది, ఒకటి ఫుల్ ఉంది. అంటే రెగ్యులర్ టీవీలో వస్తున్న రియాలిటీ షోలో ఆయన చూసేవాడు అంటే మీకు తెలిసిన వారికి నేనైతే అదే అనుకుంటున్నా. ఇలా మ్యారేజెస్లలో భరత్లలో ఊస్తారు కదా, అది చూడడం వల్ల ఈయన ప్రయత్నించాడని నేను అనుకుంటున్నాను. చెప్పండి మేడం, చూస్తున్నాం ఈ మధ్యకాలంలో టీవీలో చాలా రియాలిటీ షోలు వస్తున్నాయి. అంటే పిల్లలకి పూర్తిగా తెలియదు కాబట్టి వాటిని అనుకరిస్తారు. అంటే రియాలిటీ షోలు ఏ సమయంలో వస్తే బాగుంటుంది, రియాలిటీ షోలు నిషేధించాలి, ఏంది పరిస్థితి అని పిల్లలు ఏ విధంగా భయపడుతున్నారు, తల్లిదండ్రులు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారు? సమయం అనేది అది నైట్ అంటే 10 తర్వాత పిల్లలు చూడరా అంటే తల్లిదండ్రులు ఒక రూమ్లో ఉండి పిల్లలు ఒక రూమ్లో ఉండి అలా ఈరోజు వచ్చిన సెల్లులు కానీ ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ ఉండడం వల్ల టైంతో సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడైనా చూస్తారు. కాకపోతే తల్లిదండ్రులు పర్యవేక్షణలో చూసి వాళ్ళని ఒంటరిగా వదిలేయకుండా ఇటువంటివి వాళ్ళ ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో అని మనం తెలుసుకొని ముందు జాగ్రత్త వహిస్తే మంచిది.
ఇప్పుడు ఆ కాశీ విశ్వనాథ్ అన్న బాబు ఆ పక్కన వాళ్ళ పక్క పోర్షన్లో ఉండే పిల్లలతో ఎప్పుడు అంటుండేవాడట, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆటలు ఆడితే బాగుంటుంది అని. అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎప్పుడూ వదిలిపెట్టి ఉండలేదు కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. ఈ ఆంటీ అంకుల్ బయటికి వెళ్ళడం వల్ల ఆ బాబు ఒక్కడే ఉండటం వల్ల వాడు ఎప్పటి నుండో ప్లానెడ్గా ఉన్నట్టున్నాడు, ఎవరు లేని టైం కోసం ఉండి. ఆ సమయంలో అంకుల్ బయటికి వెళ్ళిపోగానే ఇంకెట్లనో డోర్లు ఏం క్లోజ్ చేసుకోలేదు, బాత్రూంలోకి వెళ్ళాడు. అదేదో ఎక్స్పెరిమెంట్ చేయబోయాడు, మొత్తం వలికిపోయింది. అగిపుల్ల అంటించే క్రమంలో మిస్టేక్ అయ్యి మొత్తం అంటుకొని బయటికంటే రూమ్ బయటికి రాలా, రూమ్లోనే ఉన్నాడు. వచ్చేసి మొత్తుకుంటుంటే ఈ బాబు వెళ్ళి చూసి ఫస్ట్ ఎయిడ్ చేశాడు అట్లా. అయితే మెయిన్ ఏంటంటే పేరెంట్స్ బాగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ఇలా చెయ్యాలి అని అనుకుంటున్నారా అనేది మనం కంపల్సరీ పసిగట్టాలి. అది ఎవరైనా విద్యార్థులైనా కాలేజీ వాళ్ళైనా ఎవరైనా. అంటే కాశీ విశ్వనాథ్ ఎప్పుడైనా ఈ డిస్కషన్ చేశాడా ప్రధానంగా వీటి గురించి, ఈ రియాలిటీ షో గురించి? వాళ్ళు అంటే మేము చెప్తున్నాం అంతేగాని ఆ పిల్లగాడు చిన్నోడు కదా, మా పిల్లలు పెద్దవాళ్ళు కనుక మా పిల్లల దగ్గరికి రాడు, చిన్న పిల్లల దగ్గరికి పోయి అనేవాడట అప్పుడప్పుడు అట్లా. పేరెంట్స్ పర్యవేక్షణ మాత్రం ఇలాంటి చూస్తే బాగుంటుంది, వాళ్ళు ఒంటరిగా ఉండకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? లేదండి, పిల్లలు చూడని సమయంలోనే ఇవ్వాలి, ఇట్లాంటి 10-11 సమయంలో నైట్ ఇవ్వాలి. కానీ ఎప్పుడు పడితే అప్పుడే ఇచ్చేసరికి పిల్లలు కూడా చూసి ఇట్లాంటివి మనం చేద్దాము, అమ్మ నాన్న ఎవ్వరు లేని సమయంలో ఇట్లా చేద్దాము అని వాళ్ళకి ఆలోచన వస్తుంది అట్లా. సో మొత్తానికి కాశీ విశ్వాస్ సంబంధించిన మరణం ఒక చాలా విషాదకరమైన చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ఆ కుటుంబ సభ్యుల షాక్ నుంచి కూడా కోలుకోవడం లేదు. ఒక చిన్నపాటి పొరపాటు కారణంగా విద్యార్థి మాత్రం బలయ్యాడు. కాబట్టి ప్రభుత్వం కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి షోలు కూడా పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఆ విషయంలో అనుకరిస్తారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. 4 నెలల క్రితం కర్మేల జరిగింది, అదే రోజు మంతెనలు కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇలాంటి షోస్ టీవీలో రాకుండా కూడా ప్రభుత్వం పట్టించుకుని చెప్పి తల్లిదండ్రులు కూడా ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా ఈ షోలు చూసే సమయంలో తప్పకుండా తల్లిదండ్రులు పక్కన ఉండాలి. అంతేకాకుండా వాటిని ఒంటరిగా వదలకుండా కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకొని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్నారు. పర్సన్ సలీంతో సంపత్, TV9, పెద్దపల్లి జిల్లా. రైట్, ఈ ఘటనకు సంబంధించి చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సంపత్ మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సంపత్ గారు, దీన్ని ఎలా చూస్తారు? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు? సార్, మనం ఇప్పుడు చూస్తున్నట్టు అయితే చాలా మంది పిల్లలు ఈ రియాలిటీ షోలు కానీ సినిమాలలో చేసిన కొన్ని ప్రమాదకరమైన కానీ చూసి అట్రాక్ట్ అవుతున్నారు. సో వీటిని ముఖ్యంగా ఇలాంటివి చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇలాంటివి చేసేటప్పుడు పిల్లలకు చేయకూడదు అని కొన్ని ప్రచారం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మళ్ళా ప్లస్ ఏంటంటే ఇట్లాంటి చేసే ముందు అసలు అవి ఏ విధంగా ప్రజలపైన పిల్లలపైన ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది తెలుసుకుని చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. అదేవిధంగా ఇప్పుడు కరీంనగర్ లో మొన్న మంత్రిలో 3 days బ్యాక్ ఒక అబ్బాయి కాశీ విశ్వనాథ్ అని ఆ కిరోసిన్ చేసి చనిపోయారు. అదేవిధంగా విద్యానగర్ లో, కరీంనగర్ లో కూడా ఒక అబ్బాయి సేమ్ యాజ్ గా అలానే చేసి మృతి చెందడం జరిగిందండి. దీనిపైన తల్లిదండ్రులకు కొంచెం అవగాహన ఉండి పిల్లలు అసలు ఇలాంటివి చేయకుండా వాళ్ళకి అలాంటి సంబంధించినవి అందుబాటులో ఉండకుండా కూడా చూసుకోవాలి. అలాగే ఇట్లాంటి షోలకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని కండిషన్స్ బట్టి పర్మిషన్స్ ఇవ్వాలని మా యొక్క ఉద్దేశం అండి. ఎందుకంటే ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది పిల్లల పైన, పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతారు. రైట్ సంపత్, రైట్, థ్యాంక్ యూ అండి. కొన్ని గైడ్ లైన్స్, నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సిన కొన్ని ఫీట్స్ ఉంటాయి. వాటిని ఇంట్లో ట్రై చేయకూడదన్న కొన్ని స్టాట్యుటరీ వార్నింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే పిల్లలు వాటిని పట్టించుకునే విధంగా తల్లిదండ్రులు పక్కనే ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి రియాలిటీ షోల్ని వాళ్ళని చూసే విధంగా ఎంకరేజ్ చేసేటప్పుడు అండ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంట్లో యూజువల్గా ఎవరూ లేని టైంలోనే ఇలాంటి ప్రయోగాలు చేస్తారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటారు.